యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు రెండవ రాకడను గురించిన ప్రవచనములు అనే అంశం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన యేసు మొదటి రాకడను గురించిన ప్రవచనాలు కొన్నింటిని ధ్యానించుకున్నాము. ఈరోజు రెండవ రాకడను గురించి. అయితే మొదటి రాకడను గురించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయండి. అలాగే రెండవ రాకడను గురించిన ప్రవచనాలు కూడా ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయన్నమాట. అయితే కొన్ని మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి తన రెండవ రాకడను గురించి యేసు ప్రభువే చెప్తారండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం అన్నమాట. అప్పుడు యుగాంతపు సూచనలని గురించి శిష్యులకి బోధిస్తారనమాట. మత్తయి సువార్తలో 5 ప్రసంగాలు ఉంటాయండి. అయితే ఇది 5వ ప్రసంగం అన్నమాట. ఓలివ కొండ ప్రసంగం అంటారు. మొదటి ప్రసంగం ఏమో కొండపై ప్రసంగం, అష్టభాగ్యాలు, మత్తయి 5, 6, 7లో ఉంటుంది. ఇది చివరి ప్రసంగం అండి. పరిశుద్ధ వారంలో మంగళవారం రోజు దేవాలయంలో బోధించి దేవాలయం నుంచి బయటకు వస్తారు. తూర్పు దిక్కున ఒలివ కొండ ఉంటుందండి. అక్కడ యేసు ప్రభు శిష్యులు కూర్చుంటారు. సాయంకాలం అయిండొచ్చు అనమాట. అప్పుడు దేవాలయం ఎంత అందంగా ఉంది, రాళ్ళు ఎంత శోభాయమానంగా ఉన్నాయి అన్నప్పుడు ప్రభు అంటారు, ఇది ఇలా మీరు చూస్తున్నారు కదా, కానీ రాయి మీద రాయి నిలవని సమయం వస్తుంది అంటే ఎప్పుడు ప్రభు అని అడుగుతారు. అప్పుడు మీ రెండో రాకడకు మరి యుగాంతానికి సూచనలు ఏంటి? వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్ లార్డ్ అండ్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ ఫర్ ద సెకండ్ టైమ్ అని వాళ్ళు అడుగుతారనమాట 12 మంది శిష్యుల్లో. అప్పుడు యేసు ప్రభు ఈ విధంగా చెప్తారండి. 24వ అధ్యాయం మీరు 4వ వచనం నుంచి చదివితే, చివరి రోజులలో మోసాలు ఎక్కువైపోతాయని చెప్తారు. అలాగే యుద్ధాలు చెప్తారు, కరువులు వస్తాయని చెప్తారు. ఆ తర్వాత రోగాలు ఎక్కువైపోతాయి, భూకంపాలు, ప్రజలు నైతికంగా పడిపోతారు, ప్రేమ చల్లారిపోతుంది, నిజమైన క్రైస్తవులకి హింసలు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా చెప్తారండి. ఇప్పుడు ఏదైతే ప్రభు చెప్పారో అది ఇప్పుడు జరుగుతూ ఉందండి. ఇది ప్రభు చెప్పింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, దర్శన గ్రంథంలో అక్కడ మరి గుర్రాల మీద వస్తూ ఉంటారనమాట. ఒక మొదటి ముద్ర యేసు ప్రభు విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద ఒక అశ్వికుడు వస్తాడు. ఆయన మరి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు కదా, ఆయన చేతిలో ఒక విల్లు ఉంటుంది అనమాట. అంటే జయించు వానిలాగా వస్తాడంట ఆయన. అయితే ఆయన నిజంగా ఎవరు అనంటే మోసగాడనమాట, సాతాన్ యొక్క పుత్రుడు, అంత్యక్రీస్తు. అందుకనే ఏది ప్రభు చెప్పారు 2000 సంవత్సరాల క్రితం మోసాలు ఎక్కువ అవుతాయి అంటే, ఈ అంత్యక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇంకా మోసాలు ఎక్కువైపోతాయి అన్నమాట. ఆ తర్వాత రెండవ ముద్రను విప్పినప్పుడు, రమ్ము అని పిలిచినప్పుడు రెండవ జీవి, అప్పుడు ఎర్రని గుర్రం మీద ఒక వ్యక్తి వస్తాడండి. ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది. అంటే భూమి మీద యుద్ధాల్ని సృజించే అధికారం ఇవ్వబడింది అనమాట. అందుకే ప్రభు అంటారు, మోసాల తర్వాత యుద్ధాలు, ఆ తర్వాత కరువులు. యుద్ధాల వల్ల ఎంత కరువు అండి. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల మరి యుక్రెయిన్ ఫుడ్ బాస్కెట్ అండి, చాలా ఫుడ్, ప్రపంచంలో ప్రజలకు అవసరమైన ఫుడ్ చాలా వరకు అక్కడ మరి వాళ్ళు పండిస్తారంట, గోధుమలు కానీ. ఇప్పుడు ఎంత కరువు వచ్చింది చూడండి. అందుకే యేసు ప్రభు గొర్రెపిల్ల 3వ ముద్రని విప్పినప్పుడు 3వ జీవి రమ్ము అనగానే పరలోకం నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నల్లని గుర్రం మీద వస్తాడనమాట. చేతిలో త్రాసు ఉంటుంది. అంటే అంత కరువుకి గుర్తు అన్నమాట. అలా అందుకనే మత్తయి 24, ప్రకటన దర్శన గ్రంథం 6, ఇది కొంచెం ఇది కొంచెం ఇలా చదువుతూ ఉండాలండి. ఇవన్నీ చెప్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, సో ఇంకా ఇవన్నీ సూచనలండి. అంటే యేసు ప్రభు రాకడ చాలా తొందరగా ఉంది.
కనుక మనం సిద్ధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ చెప్పి ప్రభు ఏమంటారంటే, ఆకాశంలోంచి నక్షత్రాలు రాలుతూ ఉంటాయి, సూర్యుడు నల్లగా అంధకార బంధురుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణం దాలుస్తాడు, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతాయి, చెట్టు ఊపితే చూడండి పండ్లు రాలుతాయి, అట్లా పడతాయంటండి నక్షత్రాలు అన్నమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, ఇప్పుడు మత్తయి 24:30 అండి, అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను కాంతురు అని చెప్తారనమాట. మేఘారూఢుడై రాజాదిరాజు వచ్చుచున్నాడు. అప్పుడు ఆయన యేసుప్రభు వస్తారంటండి. వచ్చినప్పుడు అందరూ చూస్తారనమాట. ఇది యేసుప్రభు చెప్పింది మత్తయి సువార్త 24లో. అయితే ఇంకా యోహాను సువార్తకి మనం వస్తే, యేసుప్రభు మరి కడరా భోజన సమయం అండి. యోహాను 14 అధ్యాయం అనగానే మీకు మీ కళ్ళ ముందు కడరా భోజనం. అప్పుడు ఆ కడరా భోజన సమయంలో యేసుప్రభు చెప్తారనమాట. యోహాను 13లో వాళ్ళ కాళ్ళు కడుగుతారు, తర్వాత గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదరైపోతాయి, చెదరైపోతాయి. ఇంకా వాళ్ళకు ఒక నూతన ఆజ్ఞ కూడా ఇస్తారండి. మాండీ థర్స్డే అన్నమాట, అంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారం అని అనమాట. నవం మాందాతం, నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. ఈ మాట నన్ను మార్చిందండి. యేసు ప్రభుకి చెందిన వాళ్ళు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళుగా ఉండాలి. అది ప్రభుకి సాక్ష్యం అన్నమాట. యేసు ప్రభుకి సాక్ష్యంగా జీవించడం అంటే. ఆ తర్వాత చెప్తారనమాట ప్రభు, నేను వెళ్ళిపోతాను అని చెప్తారు కదా. చెప్పగానే వాళ్ళు హృదయాలు కలవరపడతాయి. అప్పుడు ప్రభు అంటారు, మీరు కలవరపడద్దు, దేవుని విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. లేనిచో నేను ఆ విధంగా మీకు చెప్పను. నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు కలవు. నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. నేనున్న చోటే మీరుండేలాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఎంత మంచి మాటలు చూడండి, నాకు చాలా ఇష్టం అండి ఈ మాటలు అవుతాయి. నేను వెళ్తా, నీకు ఇల్లు కట్టి వచ్చి మళ్ళీ తీసుకెళ్తా. ఎందుకంటే నేను ఎక్కడుంటే మీరు అక్కడే ఉండాలి. అది యేసుప్రభు యొక్క హృదయ వాంఛ అండి. అందుకే మన పాపంలో కొరకు ఆయన సిలువలో వెల చెల్లిస్తారు. ఆ రక్తాన్ని తండ్రికి తీసుకొని ఇస్తారండి, తండ్రికి అప్పగిస్తారనమాట. రక్తాన్ని అర్పిస్తారు, నూతన నిబంధన రక్తం. ఈ రక్తం తీసుకొని నాన్న ఎందరూ అంగీకరించారు, మీరు సృష్టికర్తని, నేను మీ కుమారుడని, నేను ఈ బిడ్డల కొరకు మరణించాను, వాళ్ళందరి పాపాలు మన్నించాను. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము తండ్రి కుమారు నుంచి రక్తం తీసుకొని మన పాపాలని క్షమిస్తారండి. అప్పుడు ఇంకా యేసుప్రభు ప్రార్థిస్తారు, నాన్న ఈ లోకంలో ఉన్నప్పుడు నేను సువార్త బోధించాను, రోగులని స్వస్థపరిచాను, దయ్యాలు వెళ్ళగొట్టాను. ఇప్పుడు నేను వచ్చాను కదా నీ దగ్గరికి, మరి ఈ పని ఎవరు చేయాలి? నా శిష్యులు చేస్తారు, వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వనానా అంటే తండ్రి దేవుడు యేసుప్రభుకి పరిశుద్ధాత్మనిస్తే యేసుప్రభు ఆ పరిశుద్ధాత్మని ఆ మేడపై గదిలో ఉన్న అందరి మీద కుమ్మరిస్తారండి. వాళ్ళ మీదే కాదు, ప్రతిరోజు మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వెళ్ళి వాక్యాన్ని పాటించే కృప, ప్రకటించే కృపని ఇస్తారనమాట. సో ఇది నేను మరలా వస్తాను అని యేసుప్రభు నోటితో చెప్పారండి. యోహాను 14లో అనమాట, 3వ వచనంలో చెప్తారు. అలాగే ఇంకా ఆ తర్వాత యేసుప్రభు శిలువలో మరణిస్తారు, పునరుత్థానం అవుతారు, పరలోకానికి వెళ్ళిపోతారు. పునరుత్థానమైన 40th డే, 40వ దినాన అనమాట. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుందండి. యేసుప్రభు శిష్యులను తీసుకొని ఓలివ కొండ మీదకి వస్తారనమాట. వచ్చి తర్వాత ఆయన పరలోకానికి కొనిపోబడతారు. తనంతట తాను కాదు, సమాధిలో నుంచి కూడా దేవుడు
పరిశుద్ధాత్మ శక్తితో ఆయనను లేపుతారు. అంటే దేవునికి సమర్పించుకున్నాడు. దీన్నే దీన మనస్సు అంటారనమాట. అన్ని విషయాల్లో దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డం అనమాట. ఇంకా ఆయన అలా పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకి చెప్తారండి, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేములో, యూదయలో, సమారియాలో, భూదిగంతముల వరకు. అంటే ఎప్పుడైతే మీకు పరిశుద్ధాత్మ మీలోనికి వస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని కంటారు, మీ ఆత్మని, మరణించిన స్థితిలో ఉన్న ఆత్మని. ఆ తర్వాత ఈ వాక్యం అనే పాలు ఇచ్చి పెంచుతారు. యేసు ప్రభు ఇలా చెప్పారు, తండ్రి దేవుడు ఇలా చెప్పారు, కనుక నువ్వు ఇలా జీవించాలి అని. అప్పుడు మనం యేసు ప్రభువుకి సాక్షులుగా ఆయనలాగా జీవిస్తామండి. అంతేకాని మనం పరిశుద్ధాత్మని పొందకుండా, తిరిగి జన్మించకుండా, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా మన సొంత శక్తి చేత మనం యేసు ప్రభుకి సాక్షులుగా జీవించలేమన్నమాట. అది ఆయన చెప్తారు. అప్పుడు చెప్పి అలా అని పరలోకానికి వెళ్తుంటే ఆ ఒలీవ కొండ మీద ఉన్నవాళ్ళు యేసు ప్రభు శిష్యులు అనమాట. ఇలా అని ప్రభుని చూస్తూ ఉంటారు. ఒక మేఘం ఆయనని కమ్మేస్తుందండి, అంటే పరిశుద్ధాత్మ. అప్పుడు వాళ్ళు అలా చూస్తుంటే ఇద్దరు దేవదూతలు ఒలీవ కొండ మీద వాళ్ళ ప్రక్కన నిలబడి చెప్తారు, ఓ గలిలియా వాసులారా, మీరు ఎంతసేపు అలా చూస్తారు? ఆయన ఎలా పరలోకానికి వెళ్ళడం చూస్తున్నారో ఒకరోజు ఆయన అలాగే దిగి వస్తారు. వీళ్ళు చెప్తున్నారు చూడండి, అపోస్తల కార్యాలు 1:11 అనమాట. అక్కడే ఒలీవ కొండ మీదకి ఆయన వస్తారండి. జకర్యా రాస్తాడు 14:4 యేసు ప్రభు ఒలీవ కొండ మీదకి వచ్చి తన పాదాలు మోపినప్పుడు ఒలీవ కొండ రెండుగా చీలుతుంది. అక్కడ ఆయన సర్వలోకమునకు రాజై పరిపాలిస్తాడు అని జకర్యా 14:9 రాస్తారండి. యెరూషలేము మీదకి దాడి చేసిన వాళ్ళని దేవుడు అనేక రోగాలతో వాళ్ళని చంపుతాడంట. ఆ తర్వాత అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వస్తారు అని కూడా అవన్నీ రాస్తారండి. యేసుప్రభు రెండో రాకడ, జకర్యా 9 యేసుప్రభు మొదటి రాకడ, గాడిద పిల్ల మీద వస్తున్నారు, అది అయిపోయింది. రెండో రాకడ ఇప్పుడు జరగబోతుంది అన్నమాట. సో రెండు రాస్తాడు జకర్యా. ఇంకా తెస్సలోనియాకు చేద్దామండి. తెస్సలోనిక మొదటి లేఖ, రెండో లేఖ. ఈ తెస్సలోనిక సంఘం యొక్క స్పెషల్ నేను తెలుసా, వాళ్ళకి ఎప్పుడు యేసుప్రభు రెండో రాకడ గురించే చర్చించుకుంటారనమాట. ఇష్టం వాళ్ళకి ఆ టాపిక్ అంటే, వాళ్ళ ఫేవరెట్ టాపిక్. మనకు కూడా అలా ఉండాలి. ఇప్పుడు మనం కూడా దాని గురించే చర్చించుకోవాలి. బైబిల్లో ఎక్కడెక్కడ యేసుప్రభు రెండో రాకడ గురించి వ్రాయబడింది అవన్నీ పోగు చేసుకోవాలండి, ముత్యాలు పోగు చేసుకున్నట్లుగా అనమాట. సో వాళ్ళకి పౌలు ఏమని రాస్తాడంటే, మొదటి తెస్సలోనిక 4:16 యేసుప్రభు ఎట్లా వస్తారు అని రాస్తారండి. పరలోకం నుంచి ఆయన ఆర్భాటంతో, దేవుని కుమారుడు రాజులకి రాజుగా వస్తున్నాడు కదండి యేసురాజు, ఆర్భాటంతో వస్తాడంట. ప్రధాన దేవదూత షద్భంతో, ప్రధాన దూత షద్భంతో అంటే మిఖాయిలు దూత షద్భంతో, దేవుని బూరతో, అంటే దేవుడు కూడా బూర ఊదుతాడు తన కుమారుడు వస్తున్నప్పుడు అనమాట. బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును అంటే మేఘాల్లోకి వచ్చేస్తారండి. ఇది రహస్య రాకడ అనమాట. అప్పుడు భూమి మీద ఉన్న మనము ఆయనని మధ్యాకాశంలో కలుసుకోవడానికి మేఘములపై కొనిపోబడతాం. పరిశుద్ధాత్మ మనల్ని మేఘాల్లోనికి తీసుకెళ్ళి, మధ్యాకాశంలోనికి తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగించి ఇంకా ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇదిగో నీ వధువుని నేను నీకు అప్పగిస్తున్నా అని పరిశుద్ధాత్మ పరలోకానికి వెళ్ళిపోతారు. దాంతో ఆయన పని ఈ భూమి మీద ముగుస్తుందండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారో అప్పుడు అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్, సాతాను పుత్రుని పరిపాలన ప్రారంభమవుతుందన్నమాట. అది కూడా 2వ తెస్సలోనికలో రాస్తాడనమాట. ఇంకా 2వ తెస్సలోనికలో 1వ అధ్యాయం మెల్లగా చదువుదామండి. యేసు ప్రభు ఎందుకు వస్తున్నారని రాస్తారనమాట. 2వ తెస్సలోనిక 1
8వ వచనం నుంచి ఆయన యేసు ప్రభు యొక్క సువార్తకు విధేయులు కాని వారిని శిక్షించడానికి అగ్ని జ్వాలలతో వస్తాడంట. ఎట్లా అంటే అగ్ని జ్వాలలతో ప్రభు ఎవరెవరైతే ఈ ప్రభు యొక్క సువార్తకి విధేయులు కాలేదు, పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన బోధించారు ఇలా జీవించాలి అని, యేసు ప్రభు సువార్తకి విధేయులు కాని వారిని శిక్షించడానికి ఆయన అగ్ని జ్వాలలతో వస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధులు, తనని మహిమపరిచిన పరిశుద్ధుల నుంచి ఆయన గౌరవం పొందడానికి, ఈ లోకంలో ఆయనను ఎంతమంది మరి మహిమపరిచారండి, ఇప్పుడు కూడా పరుస్తున్నారు కదా. నీతిమంతులు, దైవభీతి కలిగి దేవుని వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, దేవుణ్ణి గౌరవించేవాళ్ళు అనమాట. వాళ్ళ నుంచి మహిమ పొందడానికి వస్తారండి. ఒకటి దుష్టులను శిక్షించడానికి, ఒకటి నీతిమంతుల నుంచి గౌరవాన్ని పొందడానికి ఆయన వస్తున్నారు. అంతేకాదు ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరలో వస్తున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను వానికి ఒసగదగిన బహుమతి తీసుకొని వస్తాను. నీతిమంతులకి బహుమతులు తీసుకొని ఆయన వస్తారండి. ఇంకా ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే యేసుప్రభు 2వ రాకడ గురించి ఉంటుందండి. 1:7 అదిగో ఆయన మేఘమండలం నుండి వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రతి నేత్రం చూస్తుందంట. ఇది ఎప్పుడంటే మేఘమండలం నుండి భూమి మీదకి వచ్చేదన్నమాట. తెస్సలోనికాలోనేమో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడండి. అప్పుడు సంఘం ఎత్తబడి ఆయనని కలుసుకుంటుంది మధ్యాకాశంలో. అక్కడ యేసు ప్రభుతో మనకి పెళ్లి జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ విందు అన్నమాట. ప్రకటన 19:7 నుంచి మెల్లగా చదువుకోండి, నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువసార్లు చదువుకుంటా. ఇంకా తర్వాత అక్కడ 7 సంవత్సరాలు ఉంటాం మనము క్రీస్తుతో భూమి మీద. అంత్యక్రీస్తు పరిపాలన అన్నమాట. సాతాను, ఆయన కొడుకు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అంటారు, అబద్ధ ప్రవక్త, వీళ్ళని సెటానిక్ ట్రినిటీ, సాతాను త్రయం, దుష్టత్రయం అన్నమాట. అప్పుడు యేసు ప్రభు మేఘాల్లో 7 సంవత్సరాలు ఉంటాడు, మనకి వివాహం జరుగుతుంది, భూమి మీదకి వస్తాడు కదా. 19వ అధ్యాయం అన్నమాట. 11 నుంచి మీరు చదివితే ఆయన తెల్లని గుర్రం మీద రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా వస్తాడండి. వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన ఖడ్గం చేత ఆ దుష్ట శక్తులన్నిటిని కూడా సంహరిస్తాడండి. అంటే తీర్పు అన్నమాట. ఆయన నోటి నుండి 2 అంచుల వాడిన ఖడ్గం వెలువడుతుందంటే తీర్పు అన్నమాట. ఎక్కడైనా ఆ వాక్యం మనం సంఘాల విషయంలో కూడా చూస్తామండి. ఆ తర్వాత ఆయన ఈ దుష్టత్రయం, సెటానిక్ ట్రినిటీలో 2వ వ్యక్తిని, అంటే మృగం, బీస్ట్ అన్నమాట. బీస్ట్ అని కూడా అంటారు 13వ అధ్యాయంలో. క్రీస్తు విరోధిని, తర్వాత అబద్ధ ప్రవక్త, ఇద్దరిని అగ్నిగుండంలోనికి నెట్టేస్తాడు. వీళ్ళిద్దరూ ముందు అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారనమాట. తర్వాత 20వ అధ్యాయానికి వస్తే ఆ సాతాను మిగిలిపోయినాడు కదా, ఈ ముగ్గురులో సాతాన్ని బంధిస్తారనమాట. 1000 సంవత్సరాలు బంధిస్తారు. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలిస్తాడండి. ఆయన పరిపాలనలో అందరూ శాంతి, సంతోషం, సమాధానంతో జీవిస్తారనమాట. యెషయా 11లో ఉంటుంది 6-9. ఆ తర్వాత యెషయా గ్రంథం చివరిలో 65లో 17 నుంచి అనమాట. తోడేలు, గొర్రెపిల్ల కలిసి జీవిస్తాయి. పసిపిల్లవాడు పుట్టలో వేలు పడితే ఏమి హాని కలగదు. ప్రకృతి ఏదేను తోట ఎలా ఉందో అలాంటి పరిస్థితిలోకి వెళ్ళి శోభాయమానంగా ఉంటుంది. అందరూ నిండు 100 ఏళ్ళు జీవించి కానీ మరణించరంట. ఏదైనా ప్రార్థిస్తే ప్రార్థన ముగించకముందే సమాధానం వస్తుందంట. అందరూ చాలా యేసు ప్రభు పరిపాలనలో, 1000 ఏళ్ల పాలనలో అంత శాంతితో, నీతి నివసిస్తుందన్నమాట భూమి మీద. అప్పుడు నేను అప్పుడు అట్లా ఇమాజిన్ చేసుకొని, అబ్బా ఆయనతో పాటు పరిపాలిస్తారంటండి నీతిమంతులు. అపోస్తుల దగ్గర నుంచి
పునీతులు వీళ్ళందరూ కూడా క్రీస్తుతో రాజ్యమేలగా జయించు వారిగా మార్చారు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఆయనతో పాటు యేసుప్రభు మేఘాల్లో కలుసుకొని గొర్రెపిల్ల విందు తర్వాత ఆయనతో పాటు సంఘం కూడా వచ్చేస్తుంది. క్రీస్తుతో కలిసి 1000 సంవత్సరాల పాలన. ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పండి. ఈ తీర్పు ఎవరికంటే మృతులకి అన్నమాట. ఆత్మలో మరణించి ఉంటారు చూడండి, వాళ్ళకి తీర్పు, ధవళ సింహాసన తీర్పు. అప్పుడు ఆ తర్వాత ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉండవో వాళ్ళందరూ అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతారు. అంటే దుష్టులు నిత్య శిక్షకి, ఆ తర్వాత నీతిమంతులు నిత్య జీవనంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ మనం నిత్యము ఆయన సన్నిధిలో ఆయనని స్తుతిస్తూ ఆయనని సేవిస్తూ ఉంటామన్నమాట. ఆ చివరి అదే ఉంటుందండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము, పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో నిత్యము ఆనందంగా ఆయనను స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. అది రెండవ రాకడని గురించిన ప్రవచనాలు. కనుక మొదటి రాకడకి ముందు ఎలా వాళ్ళు వేచి ఉన్నారో పాత నిబంధన ప్రజలు లూకా సువార్తలో ఉంటుందండి. జకరియా ఎలిజబెతమ్మలు 100 సంవత్సరాలు యాజక కుటుంబం సేవ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అన్నమ్మ ప్రవక్తి, సిమోను భక్తుడు లూకా 2:25లో అంటే చాలామంది వేచి ఉండి ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ఈ అన్నమ్మ ప్రవక్తి అయితే 84 సంవత్సరాలండి రేయింబవలు ఉపవాస ప్రార్థన చేసి యేసు ప్రభు మెస్సయ్య కొరకు వేచి ఉంటారు. సిమోను భక్తుడు కూడా అంతే. దేవుడు చెప్తారు, పరిశుద్ధాత్మదేవుడు నీవు రక్షణని నీ కళ్ళతో చూసే వరకు నువ్వు మరణించవని. అలాగే తీసుకొని వస్తారు బాలయేసుని సమర్పణ కొరకు మరియ తల్లి, యోసేపు అన్నమాట, జోజప్ప గారు. అప్పుడు బాబుని చేతిలోకి తీసుకొని బాబు గురించి, బాలయేసు గురించి ప్రవచిస్తాడు. అన్నమ్మ ప్రవక్తి కూడా బాబుని తీసుకొని ఉంటుంది, అందరికీ చెప్తుంది వాళ్ళ యొక్క ప్రార్థనకి జవాబు. ఇప్పుడు కూడా మనం అలా వేచి ఉండాలండి. అందుకొరకు ఇదంతా చెప్తున్నాను. యేసు ప్రభు రెండవ రాకడ కొరకు ఆయన పెళ్లి కొడుకులాగా వస్తే మనం పెళ్లి కూతురులాగా, పరిశుద్ధమైన పెళ్లి కొడుకు మనం కూడా అలా ఉండాలి. ప్రేమ, కరుణ, పరిశుద్ధత, నీతి. ఆయన రెండవ రాకడ కొరకు వేచి ఉంటూ మరణాత రమ్ము ప్రభు, మేము వేచి ఉన్నాము, ఆత్మయు వధువైన మేము వేచి ఉన్నాము. రెండవ రాకడ గురించి ఒక 10 ప్రవచనాలు నేను చదువుతా అండి. మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి. యేసు రెండవ రాకడను గుర్చిన ప్రవచనములు. మనుష్య కుమారుడు మహాశక్తితోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చును. నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థానంను సిద్ధపరచి మరలా వత్తును. ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును. ఆర్పాటముతోనూ ప్రధాన దూత షద్వంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ఇది రహస్య రాకడండి. మధ్యాకాశంలోకి వస్తారు, సంఘం ఎత్తబడుతుందండి. మన యేసు ప్రభును గుర్చిన సువార్తకు విధేయులు కాని వారిని శిక్షించుటకును తన పరిశుద్ధుల నుండి మహిమను పొందుటకును ప్రభువు పరలోకం నుండి దిగివచ్చును. ఇదిగో మేఘమండలం నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. యేసు తెల్లని గుర్రంపై రాజులకు రాజుగా ప్రభువులకి ప్రభువుగా వచ్చును. ఆ పిదప ఆయన 1000 సంవత్సరములు రాజుగా పరిపాలిస్తాడు. 1000 ఏళ్ల పాలన, మిలీనియం. పిదప ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ధవళ సింహాసన తీర్పు. తరువాత దుష్టులు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, నేను మరలా వస్తాను, మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. నేనున్న చోట మీరుండేలాగా మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. కనుక మీరు సిద్ధంగా ఉండండి. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహించని గడియలో వస్తారు అని మత్తయి 24:44లో చెప్పారు. ప్రభా, దొంగలాగా వస్తాడు అని.
కనుక మేము సిద్ధంగా ఉండడానికి మాకు కృప దయచేయండి ప్రభా. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి ఎప్పుడొస్తాడో, అర్ధరాత్రి కేక వినపడింది. మత్తయి 25లో రాయబడి ఉంది ప్రభా. మేము మీ కొరకు వేచి ఉండే కృపని మాకు దయచేయండి. మరణాత రమ్ము ప్రభు, మేము వేచి ఉన్నామని మీ కొరకు మేమందరం సంఘమంతా, వధువు సంఘం వేచి ఉండే కృపని దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇది కడవరి కాలం. యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనందరం వేచి ఉండే కాలం. ఆ కృప మనందరికీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.